నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పటిదాకా తెలిసిన స్కామ్ ఒక కాస్ట్ ఉంటుంది కదా, దాని విలువ ఎంతో అంచనా వేయగలరా? అంటే మీకు మీ జీవితకాలంలో తెలిసిన స్కామ్ మొత్తం విలువ ఎంతనో అంచనా వేయగలరా? అంతకు రెట్టింపు స్కామ్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ వినని కనని ఒక భారీ సంచలనం ఇప్పుడు దలాల్ స్ట్రీట్ను వణికిస్తోంది. బంగారం శుద్ధి, విదేశాలకు జ్యువెలరీ ఎగుమతులు చేయడంలో గ్లోబల్ జాయింట్గా పేరొందిన ప్రముఖ కంపెనీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ చుట్టూ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద అకౌంటింగ్ వివాదం ముసురుకుంది. ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని తప్పుడు లెక్కలతో సృష్టించారంటూ దేశీయ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కంపెనీతో పాటు దాని ప్రమోటర్ చైర్మన్ రాజేష్ మెహతాపై సెబీ ట్రేడింగ్ నిషేధం కూడా విధించింది. అసలు ఇంత పెద్ద మొత్తం వెనక ఉన్న మతలబ్ ఏంటి? ఒక సాధారణ బంగారు వ్యాపారి గ్లోబల్ కింగ్గా ఎలా ఎదిగారు? ఇప్పుడు బయటపడ్డ ఈ సంచలన విషయాల వెనుక అసలు కథ ఏంటో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. రాజేష్ మెహతా కథ 1989 సంవత్సరంలో మొదలైంది. కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసి కేవలం వెండి వ్యాపారంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత బంగారు ఆభరణాల తయారీ, ఎగుమతుల రంగంలోకి అడుగుపెట్టారు. బెంగళూరు ప్రధాన కేంద్రంగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీని స్థాపించి వేగంగా వృద్ధి చెందారు. ఇక 2015లో స్విట్జర్లాండ్కి చెందిన ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ సంస్థ అయిన వాల్కాంబీ సంస్థను కొనుగోలు చేయడంతో రాజేష్ మెహతా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఫార్చ్యూన్ 500 గ్లోబల్ కంపెనీల జాబితాలో నిలుస్తూ ఏటా లక్షల కోట్ల టర్నోవర్ చూపిస్తూ భారతదేశపు అత్యుత్తమ సక్సెస్ స్టోరీలలో ఒకటిగా ఈ కంపెనీ నిలిచింది. కానీ ఈ మెరిసే బంగారం వెనక ఉన్న నల్లని నిజాలు ఓ చిన్న షేర్ హోల్డర్ ఫిర్యాదుతో బయటపడ్డాయి. కంపెనీ ఆర్థిక నివేదికలపై అనుమానం రావడంతో సెబీ 2024 అక్టోబర్లో విచారణకైతే ఆదేశించింది. అంతేకాదు దీని అకౌంట్ పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు BDO అనే ప్రముఖ సంస్థను ఫోరెన్సిక్ ఆడిటర్గా నియమించింది. ఈ ఆడిట్ విచారణలో తేలిన నిజాలు చూసి సెబీ అధికారులే ముక్కున వేలేసుకున్నారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ చూపిస్తున్న మొత్తం వార్షిక ఆదాయంలో 97% నుండి 99% వరకు కేవలం విదేశీ అనుబంధ సంస్థల నుండే వస్తున్నట్లు రికార్డుల్లో చూపించారు. ముఖ్యంగా స్విట్జర్లాండ్లోని వాల్కాంబీ రిఫైనరీ ద్వారానే ఈ భారీ బిజినెస్ జరుగుతోందని బుక్స్ రాశారు. అయితే ఆడిటర్లు స్విస్ కంపెనీ అసలు రికార్డులను పరిశీలించినప్పుడు అక్కడ జరిగిన వాస్తవ వ్యాపారానికి రాజేష్ ఎక్స్పోర్ట్స్ భారతదేశంలో సమర్పించిన కన్సాలిడేటెడ్ నివేదికలకు ఎక్కడా పొంతం లేదని తేలింది. 2021 ఆర్థిక సంవత్సరం నుండి 2025 వరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఏకంగా 15 లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయాన్ని లేనిది ఉన్నట్లుగా సృష్టించారని సెబీ ప్రాథమికంగా గుర్తించింది. అంతేకాకుండా మరో వింత వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. 2023లో ఆఫ్రికాలోని ఒక బంగారు గనిలో గోల్డ్ మైన్ తాము 1000 కోట్ల పెట్టుబడి పెట్టామని కంపెనీ ప్రకటించింది. కానీ అటు రాజేష్ ఎక్స్పోర్ట్స్ అకౌంట్లలో కానీ ఇటు దాని అనుబంధ కంపెనీల ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కానీ ఈ పెట్టుబడికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు, రికార్డులు ఆడిటర్లకు దొరకలేదు. ఈ విధంగా లేని ఆస్తులను, తప్పుడు ఆదాయాలను చూపించి ఇన్వెస్టర్లను, స్టాక్ మార్కెట్ను పూర్తిగా మోసం చేశారని సెబీ తన 109 పేజీల సుదీర్ఘ ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ జరుగుతున్నంతసేపు కంపెనీ యాజమాన్యం సరైన కస్టమర్ రికార్డులు ఇవ్వకుండా విచారణకు ఏమాత్రం సహకరించలేదని సెబీ సీరియస్ అయింది. దీంతో తక్షణ చర్యల కింద చైర్మన్ రాజేష్ మెహతాను సెక్యూరిటీల మార్కెట్ నుండి బహిష్కరించడమే కాకుండా కంపెనీ ఆడిటర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీకి లేఖ రాసింది. ఈ వార్త బయటకు రాగానే స్టాక్ మార్కెట్లో రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు కుప్పకూలిపోయింది. 5% లోయర్ సర్క్యూట్ తాకి దాదాపు 104 రూపాయల వద్ద లాక్ అయిపోయింది. గడిచిన కొద్ది రోజుల్లోనే ఇన్వెస్టర్ల సొమ్ము భారీగా ఆవిరైపోయింది. అయితే ఈ వివాదంలో దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన LICకి కూడా గట్టి షాక్ తగిలింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్లో LICకి ఏకంగా 10.80% వరకు భారీ వాటా ఉంది. ఈ స్కామ్ ఆరోపణల వల్ల LIC ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా భారీగా పడిపోవడంతో సాధారణ పాలసీదారుల సొమ్ముపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఆరోపణలను రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ రాజేష్ మెహతా తీవ్రంగా ఖండించారు. ఇదంతా కేవలం ఒక కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనని సమర్థించుకున్నారు. సెబీ అధికారులు గ్రాస్ ప్రాఫిట్కు, రెవెన్యూకు మధ్య కన్ఫ్యూజ్ అయ్యారని, తాము ఎలాంటి తప్పుడు లెక్కలు చూపలేదని వాదించారు. ఇది కేవలం మధ్యంతర ఉత్తర్వు మాత్రమేనని, దీనిపై తాము పూర్తి ఆధారాలతో అప్పీలుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు. అయితే సెబీ ఈ కేసును అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తోంది. ఒకవేళ 15 లక్షల కోట్ల తప్పుడు లెక్కల ఆరోపణలు గనక పూర్తిగా రుజువైతే భారత కార్పొరేట్ రంగంలోనే ఇది అతిపెద్ద అకౌంటింగ్ స్కామ్గా మిగిలిపోతుంది.
ప్రస్తుతానికి ఈ షేర్ తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉంది. కాబట్టి సాధారణ ఇన్వెస్టర్లు ఈ స్టాక్ దూరంగానే ఉండడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ లాభాలు, కళ్ళు చెదిరే టర్నోవర్లు చూపించే కంపెనీల వెనక ఇలాంటి నిజాలు కూడా ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ భారీ వివాదంపై మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.